తో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అండి. దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చికెన్ ఫ్రై చేయబోతున్నామండి. బ్యాచిలర్స్ చేసుకునేటట్లుగా ఎవరైనా చేసుకోగలిగినట్టుగా ఈజీ వేలో చూపిస్తాను మీకు. చికెన్ ఫ్రై 1 kg చికెన్ తీసుకొని ఇట్లా నీట్గా వాష్ చేసి పెట్టుకున్నానండి నేను. నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా ఫ్రెండ్స్. ముందర ఇప్పుడు మనం చికెన్ ఒక పాత్రలోకి తీసుకొని కొంచెం దొడ్డు ఉప్పు వేసానండి, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ అల్లం పేస్ట్ అండ్ ఫైనల్గా ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకోవాలండి. అది 1 టేబుల్ స్పూన్ కర్డ్ వేస్తున్నానండి ఫైనల్గా. ఇప్పుడు అంతా కలిపేసుకుందాం ఫ్రెండ్స్. కలిపేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టేసుకొని అంటించేసుకుందాము. దీంట్లో వాటర్ ఏమి యాడ్ చేయొద్దు, ఇట్లాగే వాటర్ వచ్చేస్తుందండి. చికెన్లో నుంచి వాటర్ వస్తుంది బయటికి. పెద్ద ఆనియన్స్ ఒక 2 ఆనియన్స్ ఇట్లా చాప్ చేసి పెట్టుకున్నానండి. దీన్ని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద ప్యాన్ పెట్టుకున్నానంటే ముందర మనం ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఫ్రై చేసేసుకుందాము. ఇంత లోపల చికెన్ బాయిల్ అవుతుంది. ఇట్లా ఆనియన్స్ అయితే పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాను. 4 స్పూన్స్ ఆయిల్ వేసానండి, ప్యాన్ అంటించాను. ఆయిల్ ఈ లోపల మనకు టైం ఉంది కదా ఫ్రెండ్స్. ఇంత లోపల మనం 1 అంగుళం చెక్క, కొంచెం లవంగాలు, 2 ఏలకులు ఈ 3 క్రష్ చేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇట్లా ఒక కడాయి పెట్టుకొని 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను అండి. ఆయిల్ వేడయింది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ షాజీరా వేస్తున్నాను అండ్ 1 బిర్యానీ ఆకు తుంచి వేస్తున్నానండి. ఆనియన్స్ ఇట్లా మనం ఫైన్ పేస్ట్గా చేసాం కదండి. ఇప్పుడు ఇది వేసేసుకుందాము. ఆనియన్స్ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఆనియన్ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. కొంచెం వేగాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. ఆనియన్స్ కొంచెం వేగాయండి. ఇప్పుడు మనం దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, బాగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము. మంచి కలర్ వస్తే బాగా టేస్ట్ వస్తుంది. గుప్పెడు కరివేపాకు సన్నగా ముక్కలు చేసుకొని వేసుకుందాం ఫ్రెండ్స్. ఫైన్గా చాప్ చేసుకున్న ఒక 2 టమాటాలు ఇట్లా ఫైన్గా చాప్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది కూడా యాడ్ చేసేసుకున్నాం. ఒకసారి ఫ్రై చేసుకున్నాము. వీటంతటిని కలిసేలాగా ఒకసారి ఫ్రై చేద్దాం ఫ్రెండ్స్. చికెన్ బాయిల్ అయిందో లేదో చూద్దామా ఫ్రెండ్స్. ఇంకొంచెం వాటర్ ఉన్నాయి. ముక్కాలు భాగం అయితే బాయిల్ అయిపోయింది. వాటర్ అయిపోయాక మనం ఆనియన్స్ అంతా పేస్ట్ చేసుకొని ఫ్రై చేసుకున్నాం కదా, ఆ పేస్ట్లో చికెన్ యాడ్ చేసుకుందాం. చికెన్ అయితే బాయిల్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రైలో యాడ్ చేసేసుకుందాం. చికెన్లో మనం పసుపు, కారం ఇవన్నీ యాడ్ చేసుకున్నాం. బట్ ఏంటంటే ఈ గ్రేవీకి అది సరిపోదండి. ఇంకొంచెం యాడ్ చేసుకుంటే ఇంకా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఇందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, 1 స్పూను కారం వేస్తున్నాను. ఒకసారి కలిపేద్దాము. టమాటాస్ అయితే బాగా ఫ్రై అయిపోయి ఇట్లా రోస్టెడ్ లాగా అయిపోయాయండి. సండే అంటేనే చికెన్ అండి. ఎన్ని ఐటమ్స్ ఉన్నా ఒక్క చికెన్ ఐటమ్ అన్నా లేకపోతే నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఏదో ఒక చిన్న రెసిపీ అన్నా చేసుకుంటాను. సండే రోజు మాత్రం చికెన్. ఇందులో చికెన్ యాడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. మనం చెక్క, లవంగం, ఏలకులు ఇట్లా ఫ్రై పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి. ఈ పౌడర్ని కూడా యాడ్ చేసేసుకుందాం. ఇందులో చికెన్ కూడా వేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఒకసారి అంతా కలిసేలాగా ఫ్రై చేసేద్దాము. ఇది ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి, చాలా ఈజీగా. దీన్ని బ్యాచిలర్స్ చికెన్ ఫ్రై అంటారు బేసిక్గా. మేము హాస్టల్లో ఉన్నప్పుడు చేసుకునేటోళ్ళం అండి. ఇది కర్డ్ వేసి బాయిల్ చేసాం కదా, నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది. అట్లా జర్రున గొంతులోకి జారిపోతుందండి. కొంచెం ధనియాల పొడి వేసుకుందాం ఫ్రెండ్స్. 1 స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేశాను. అంతా కలిపేసాను ఫ్రెండ్స్. ఫైనల్గా బాగా ఫ్రై అయింది చికెను. ఇంకొక రోజుతో రోస్ట్ అయితే సరిపోతుంది. కొంచెం కరివేపాకు మరిగింతనే పడుతుంది, కొంచెం ఎక్కువ క్వాంటిటీయే పడుతుంది కరివేపాకు. కొంచెం సన్నగా కట్ చేసి వేస్తున్నాను అండ్ కొంచెం ఫైనల్గా కొంచెం కొత్తిమీర సన్నగా చాప్ చేసింది యాడ్ చేశాను.
ఇందులో ఫైనల్గా నేను బటర్ యాడ్ చేశాను. బటర్ అన్నది ఆప్షనల్, ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు. వేస్తే ఏంటంటే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది, పీస్ కూడా స్మూత్గా ఉంటుందండి బటర్ యాడ్ చేయడం వల్ల. చికెన్ ఫ్రై అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఆఫ్ చేసి మనం సర్వ్ చేసుకుందాం. చికెన్ ఫ్రై రెడీ అండి. దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. చికెన్ ఫ్రై అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇట్లా దీన్ని కలుపుకొని చికెన్ పెట్టుకొని మీకు టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.